అంటున్నారు. మరి జారిపోతున్న వాళ్ళందరూ కూడా ఎందుకు పోతున్నారండి? ఏమంటే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి? శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి? సామినేని ఉదయ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం మా సాదా సీదా వాళ్ళు కాదు కదండి. కాంగ్రెస్ పార్టీకి రక్త మాంసాలు ఇచ్చి రాజశేఖర రెడ్డి అభిమానులుగా పేరు పొందిన వాళ్ళే కదా. మరి పక్కనున్న కుడి భుజాలు ఎడ భుజాలు దూరం అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? సరే మనకైతే అర్థం కాకపోవచ్చు, ఆయనకన్నా అర్థం కావాలి కదా. ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏదైనా చేయాలి కదా. అందుకని ఓటమికి సంబంధించిన సమీక్షలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందనే మాట అనగలుగుతుంది. ఏ సమీక్ష లేకపోకుండా మళ్ళీ అదే విధానం అని అనుకుంటే ఏమో. రేపు పొద్దున ఆయనే చెప్తున్నారు కదా, తమ్ముడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారన్నా, నన్ను కేసు పెట్టారంటే తమ్ముడు మనం అధికారంలోకి వస్తాం, నేను రాగానే సిఐ సార్ సెల్యూట్ కొట్టిస్తా, ఎస్ఐ సార్ సెల్యూట్ కొట్టిస్తా, లేదా ఏ మురళీ నాయక్ రేపు మేము వస్తాం నీ అంత చూస్తాం, సప్త సముద్రాలు దాటిస్తాం, మళ్ళీ చొక్కాలు మడతాయండి, లుంగీలు పైకెత్తండి. మరి ఇదే మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ కూడా ప్రజాస్వామికంగా మాట్లాడట్లేదు కదా. కాబట్టి ఆయన విధానం అయింది. దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, గత ప్రభుత్వ పరిపాలన మనం కళ్ళ ద్వారా చూసాం, ఇందులో అబద్ధం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలను ఆయన ఏమైనా సమీక్షించుకోగలిగితే, సమీక్షించుకోమని కూడా మనం చెప్పం, సమీక్షించుకోగలిగితే మళ్ళీ ఆ పార్టీకి ఏదన్నా మాట్లాడటానికి ఒక నైతిక అర్హత ఉంది. అలా కాకపోకుండా ఇప్పటికీ మీదబడి రెక్కేసి వెళ్ళాలి. మీరేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు ఎవడో నక్కబోతుంటే పరిస్థితి తీసుకొని బాధిందంట, అది మూలుగుతూ తాటి చెట్టు దగ్గర కూర్చుంటే పైనుంచి తాటికాయ పడ్డది. మీరేమో కొడాలి నాని ఉంటాడా, కొండెక్కుతుడా, కొండెక్కుతుడా ఉంటాడా అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు 10 ప్రశ్నల మీద పరిశీలనలో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని కొడాలి నాని సృష్టించుకున్నాడు. కాబట్టి సానుభూతి వ్యక్తం అవ్వటం లేదు. కానీ అలా వ్యక్తం కాకుండా ఉండటం కూడా తప్పు. ఎవరిదైనా ఆరోగ్యం, ఎవరిదైనా మనుషులే, ఎవరిదైనా ప్రాణమే. మనం కొంత ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకోవడమే తప్ప ఇందులో పెద్దగా ఆయన మీద పూర్తిగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఓకే, ఆనంద్ సార్ గారు,